బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయిందని, ఆ పార్టీలో ఎవరు మిగలరని, హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని చెప్పారు. కేసీఆర్ను జైలుకు పంపడమే తన మరో లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి. జైలుకు వెళ్లే వారిని మేము కాంగ్రెస్లో చేర్చుకోమన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, సకల జనులు. ఒక కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. కేసీఆర్ కుటుంబ పార్టీ లాగా 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల పాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండో మీ అందరికి తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా, అందరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రులకు మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, ఎమ్మెల్యేలకు గౌరవం ఉంటుంది. అక్కడలాగా ఆత్మగౌరవం చంపుకొని కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవం పెట్టాల్సిన అవసరం లేదు.